కులగణన రగడ నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య కులాల పంచాయతీకి తెరపడడం లేదు. ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ చెప్పుకొచ్చారు రేవంత్. దీంతో ఆయన తీరుపై కాషాయ నేతలు మండిపడ్డారు. రాహుల్ డైరెక్షన్ లో ప్రధానిపై రేవంత్ విమర్శలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ కోసం దేశమంతా సర్వే చేయాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ కులమేంటో ప్రజలకు తెలుసన్నారు కిషన్ రెడ్డి. ఇక టీబీజేపీ లీడర్ల కామెంట్లకు హస్తం నేతలు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం అన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇందిరా, సోనియా గాంధీలపై అవగాహన లేకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ హిందూ బ్రాహ్మణ వ్యక్తిని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. కులాల కుంపట్లపై తెలంగాణ సమాజం విస్మయం వ్యక్తం చేస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మరి తెలంగాణలో చూసినట్టయితే కులగణన రగడ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీకి మధ్య ఈ కులాల పంచాయతీకి తెరపాడేటప్పుడు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ కులం గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఆయన కులాన్ని తప్పుపట్టినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కులాల రాజకీయం అనేది హీటెక్కిందని చెప్పాలి. ఇటీవల ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటు మోదీ అసలు బీసీకి చెందినటువంటి వ్యక్తే కాదు, 2001 వరకు కూడా ఆయన గుజరాత్లోని ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత తను గుజరాత్ సీఎం అయిన తర్వాత కొన్ని చట్టాలను తీసుకొని వచ్చి లీగల్లీ కన్వర్టెడ్ బీసీగా మారారు తప్ప ఒరిజినల్గా ఆయన బీసీ వ్యక్తి కాదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు అనేక విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు వాస్తవంగా అసలు బీసీలంటే ఎటువంటి ప్రేమ అనేది నరేంద్ర మోడీకి లేదు. ఒకవేళ ప్రేమే కనుక ఉన్నట్లయితే 2021లో ఆయన జనాభా లెక్కలను అంటే జనగణన చేయాల్సి ఉంది. జనగణన చేసి ఆ తర్వాత బీసీల లెక్క కులగణన కూడా చేయాల్సి ఉండేది కదా. సో ఇప్పుడు ఇవన్నీ చేయకుండా బీసీల లెక్కలు తేల్చలేదు, వీటికి ఎటువంటి ప్రేమ అనేది లేదు అనేటువంటి కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ని కూడా చేశారు. ఇక ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఇటు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాదు అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినటువంటి పరిస్థితిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో ఇమ్మీడియట్గా బీజేపీ నేతలు కూడా దాన్ని కౌంటర్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఎందుకంటే అసలు ఆయన 1994లోనే కొన్ని కులాలను బీసీలో చేర్చడం జరిగింది. 2001లో ఇటు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నియమించబడ్డారు. కానీ అంతకంటే ముందు అక్కడ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఆయన కులాన్ని బీసీలో చేర్చడం జరిగింది. మరి ఇప్పుడు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రీసెంట్గానే ఇటు ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ కామెంట్స్ చేశారు. 1994లోనే ఆయన ఇటు కన్వర్ట్ అయిన ఆయన యొక్క కులాలను వారికి సంబంధించినటువంటి కొన్ని కులాలను అఫీషియల్గా బీసీలలో చేరిస్తే ఇప్పుడు కొత్తగా ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ రకంగా బీసీలో లీగల్లీ కన్వర్టెడ్ అనే పదాలను ఉపయోగించడం కూడా సమంజసం కాదు అన్నట్టు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున కిషన్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడారు. దీని మీద మాట్లాడుతూ ఆయన తెలియజేసినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఇది కేవలం మెప్పు పొందడం కోసం మాత్రమే తప్ప రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతలా ప్రధాని మోదీకి సంబంధించినటువంటి కులం మీద ప్రశ్నిస్తున్నారు. అసలు వీరి యొక్క అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేత రాహుల్ గాంధీది అసలు ఏ కులము అన్నట్టు కూడా ప్రశ్నించడం జరిగింది. దీని మీద ప్రస్తుతం కులాల రాజకీయాలు అనేవి కొంత హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కౌంటర్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఖచ్చితంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ కుటుంబం సంబంధించినటువంటి వారసులు రాహుల్ గాంధీ, ఆయన అచ్చంగా ఇటు హిందూ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా ఈ మధ్య కాలంలో జగ్గారెడ్డి ఒక స్పష్టతనైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక దీని మీద మరోవైపు రాహుల్ మోడీ మీద చేసినటువంటి వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూనే ఇటు బీజేపీ నేతలు కూడా కొన్ని వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ కులగణన అనేది ఫెయిల్ అవ్వబట్టి రాష్ట్రంలో చేసినటువంటి కులగణన ఫెయిల్ అయ్యే వరకు ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. అసలు కులగణన అనేది సరిగా చేయకపోవటం, తమ యొక్క ఫెయిల్యూర్స్ని ముందుకు తీసుకురాలేక వాటిని వెనకనిట్టే ప్రయత్నం చేస్తూ వాటిని కనిపించనీయకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. వీటితో పాటు ఇవి మాత్రమే కాదు, ప్రస్తుతం వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అనేవి సరిగా ప్రజల్లోకి అంటే ప్రజలు ఆ హామీలు ఎటువంటి విధంగా కూడా ముందుకు పోవట్లేదు. ప్రజలకు ఇంతవరకు ఆ హామీలే చేరట్లేదు. ముఖ్యంగా 6 గ్యారంటీలు
ఇటు ఇప్పటికే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీ అంశాలు కావచ్చు, లేకపోతే ఒకవైపున గ్రామాలలో ఇటు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని రకరకాల హామీలను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్. ఇవన్నీ కూడా మాయం చేస్తూ వీటిని కనీసం ఏమాత్రం ముందుకు తీసుకురాకుండా వీటిని దృష్టిలో పెట్టుకోకూడదు ఇలా కులపరమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేది బీజేపీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే 96 వరకు అంటే దాదాపు 96% కులగణన అనేది పూర్తయింది. ఇక ఈ నెల 28 వరకు కూడా మరొకసారి రీసర్వే చేయడానికి కూడా అవకాశం ఇస్తున్నాం. ఇక ఇవాళ నుంచి 28వ తారీఖు వరకు కులగణనలో ఇప్పటి వరకు 96% మంది పాల్గొన్నారు. మరొక 4% మంది కులగణనలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈసారి అప్పుడు ఈ కులగణనలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే మాత్రం వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే ఇమీడియట్గా ఎన్యూమరేటర్లు ఇళ్లకే వచ్చి కులగణను మొత్తం కూడా పూర్తి చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల్లో ఇక ఇప్పుడు ఈ కులాలకు సంబంధించినటువంటి రాజకీయం అనేది, ఎందుకంటే ఇటు కేంద్రంలో ఇటు బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీరు ప్రజలకు చేయాల్సినటువంటి మంచిని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ముందుకు వెళ్లాల్సింది పోయి కులపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి ప్రజలను కొంత తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి విస్మయాన్ని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.